హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా? నేనైతే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకైతే అప్లై చేసుకునే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అయితే సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కోల్కత్తా అనమాట. అంటే హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కోల్కత్తా. అలాగే ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండి మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి మనకి పర్ యానం అయితే మనకి 1.75 నుంచి 2.5 LPA ప్రాణం అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకున్నట్లు వచ్చేసి మనకి నియర్లీ మనకైతే 400+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జాబ్ హైలైట్స్లో వాళ్ళు కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి, సో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో మీ అందరికీ అయితే ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. దట్టు అది కూడా i5 ప్రాసెసర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నది ఒక ఒక ఎంఎన్సీ కంపెనీ కాబట్టి, దట్టు మీకైతే మీరు జాబ్ చేస్తున్న పని ఏంటంటే మీరు కస్టమర్స్ మీకు కాల్ చేస్తారు అనమాట. ఆ కాల్స్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీకు తెలియజేసినప్పుడు మీరు వాటికైతే సొల్యూషన్స్ చెప్పాలన్నమాట. కానీ ప్రాబ్లం అయితే లేదు. మీకు కంపెనీ వాళ్ళు అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసి సో 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 ప్రోడక్ట్ గురించి వాళ్ళు మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీరు మొత్తం అంతా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు పర్ మంత్ శాలరీ అయితే మీకు 14,000 నుంచి 20,000 వరకు మీకు అయితే శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైటిల్ చూసుకున్నట్లు వచ్చేసి మనకి జాబ్ టైటిల్ అయితే మీకైతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా? అలాగే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే రెండు ఒకటే అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ పార్ట్ చూసుకున్నట్లు వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 14K నుంచి 20K మధ్య అయితే మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అలాగే వాళ్ళు కొన్ని కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేశారు అనమాట. యాజ్ పర్ ప్రాసెస్ అంటే మీరు ఏ ప్రాసెస్ సెలెక్ట్ అవుతున్నారో, సపోజ్ మీరు వాయిస్ ప్రాసెస్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు కాల్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఒకవేళ మీరు నాన్ వాయిస్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి, చాట్స్లో కానీ ఈమెయిల్లో కానీ మిమ్మల్ని వేస్తారు అనమాట. అంటే అంటే వాయిస్ ప్రాసెస్ అంటే మీరు త్రూ వాయిస్ ద్వారా మీకు అయితే కస్టమర్కి మీరు సపోర్ట్ చేస్తారు. అలాగే చాట్ ఈమెయిల్స్ అంటే మీరు టెస్టింగ్ ద్వారా మీరైతే కస్టమర్గా సపోర్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? అలాగే ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఎఫిషియెంట్లీ అంటే చెప్పాను కదా. సో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు కొంచెం యాక్యురేట్గా వాళ్ళు చెప్పిన ఇష్యూని మీరు అది అర్థం చేసుకొని మీరు వాళ్ళకైతే సొల్యూషన్ చెప్పాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్ అండ్ వర్కింగ్ డేటా చూసుకోవడం వచ్చేసి ఇది మీకైతే రొటేషన్ షిఫ్ట్లు ఉంటాయి అనమాట. అంటే ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అంటే మీకు మార్నింగ్ షిఫ్ట్లో ఉంటాయి, అలాగే మీకు నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అనమాట. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి చూసుకున్నట్లు వచ్చేసి మనకి 6 days వర్కింగ్ ఉంటుంది. దట్టు మీకైతే దాంట్లో మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే 1 weekలో మీకు ఏదో ఒక రోజు మీకు వీక్ ఆఫ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కానీ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే చాలామంది వీక్ ఆఫ్ అనేది సండే కావాలనుకుంటారు. కానీ ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. వారు ఏ రోజు వచ్చినా సరే మనకి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే వాళ్ళ కిందని క్లారిటీగా మెన్షన్ చేశారు అనమాట. ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే నైట్ షిఫ్ట్లకి అయితే విల్లింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టు వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పి వాళ్ళైతే 12th పాస్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇవ్వడని చెప్పి మనం మెన్షన్ చేశారనమాట. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో లేకపోతే బిలో గ్రాడ్యుయేషన్ అంటే 12th క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వీళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో కంప్యూటర్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హోమ్. అంటే మీరు ఇంటి దగ్గర ఓన్గా వర్క్ చేస్తారు కదా, మీకు ఆ క్యాపబిలిటీస్ ఉండాలని అంటే మీరు సొంతంగా వర్క్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. అలాగే మీకు ఓన్ ల్యాప్టాప్ ఉండాలని చెప్పారు. అది కూడా దట్టు
హైఫై ప్రాసెసర్ ల్యాప్టాప్ ఉండాలి. అలాగే మీకు 50 Mbps స్పీడ్ వైఫై అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీరే ఓన్ ల్యాప్టాప్ పెట్టుకోవాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీరే అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఈ యొక్క జాబ్కి అయితే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి అన్నమాట మీకు. అలాగే మీకు ఇన్సెంటివ్స్ కూడా మీకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కింద వాళ్ళ హెచ్ఆర్స్ అయితే వాళ్ళకి నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఆలియా, ఈశ్వరి, మౌనిక, నేహ, రేబా అని చెప్పి వాళ్ళ యొక్క నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీకు టైం ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయండి. లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళకి డ్రాప్ చేయండి. ఓకేనా. అలాగే ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్ నాన్ ఐటీ జాబ్ కదా. మీ యొక్క రెజ్యూమ్లోని వీళ్ళు పెట్టిన స్కిల్స్ మీరు పెట్టారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు హెచ్ఆర్ నుంచి కాల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ మీరు మీ యొక్క రెజ్యూమ్లో మీరు సాఫ్ట్వేర్ స్కిల్స్ పెట్టారు అనుకోండి, అంటే జావా, పైథాన్, ఎస్క్యూఎల్ లాంటి స్కిల్స్ పెట్టారు అనుకోండి, కానీ ఇక జాబ్ అనేది నాయుడు జాబ్ కదా. అటువంటి సిచ్యువేషన్లో మీకైతే హెచ్ఆర్ నుంచి కాల్ బ్యాక్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన స్కిల్స్ మాత్రం మీరు మెన్షన్ చేయాలి. అటువంటి కేసు సినారియోలో మాత్రం మీకు అయితే హెచ్ఆర్ నుంచి కాల్స్ వస్తాయి. అదర్వైజ్ మీకు అయితే కాల్స్ అయితే రావు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ పోస్టింగ్ బట్టి మనకు రెజ్యూమ్ అనేది ఉండాలన్నమాట. మీ యొక్క అంటే వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ యొక్క డీటెయిల్స్ వేరేలా ఉండి మీ యొక్క రెజ్యూమ్ వేరేలా ఉంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వదు. మీకైతే హెచ్ఆర్ నుంచి కాల్స్ కూడా రావు. మీరు వీడియో చూసి మీకు అంత టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఇక్కడ మీకు అప్లై అని వస్తుంది. అప్లై దగ్గర మీద అప్లై చేశారు అనుకోండి, ఇలా మీకు అప్లై అని వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే కింద ఉన్న నెంబర్స్ కూడా మీరు ఒకసారి కాల్ చేసి లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ డ్రాప్ చేయండి. మీకు తొందరగా అప్డేట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఈ యొక్క అప్లై లింక్ అయితే మనకి వీడియో కింద మోర్ అని ఉంటుంది. ఆ మోర్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే మనం ఈ ఛానల్లో జెన్యున్గా జాబ్స్ అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి జాబ్కి కింద మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.